హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ఇమాన్యుల్ చేసిన పని మీరందరూ నవ్వుకుంటారు. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో ఏంటి తన ఆట తీరు. ఇమాన్యులే కాదు మిగతా టాప్ 5 కంటెస్టెంట్స్ అందరూ నాకు అసలైతే నచ్చట్లేదు. ఇమాన్యుల్ చేసిన పని గురించి మాట్లాడుకుందాం. అలాగే అక్కడ డిస్ప్లేలో టైం అయితే పెట్టారు కదా, దానికి పెట్టడానికి గల కారణాలు ఏంటి బిగ్ బాస్ అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేసేయండి. ఎప్పుడు చేసినట్టే లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి అయితే వీడియోని చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుద్ది నీట్గా. అలాగే నామినేషన్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు నామినేషన్ లో లేరు. ఈ వారం ఎలిమినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అనేది టాప్ 5 కంటెస్టెంట్స్ ఓటింగ్ బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మాట్లాడదాం. బిగ్ బాస్ ఇమాన్యుల్ కి డైరెక్ట్ గానే సేవ్ చేయాలని చూశాడు. డైరెక్ట్ గా ఇమాన్యుల్ కి, నాయన నువ్వు నామినేషన్ లోకి వెళ్ళట్లేదు, నీ ఓట్ బ్యాంక్ పడిపోతుంది, ఈ వారం నువ్వు కెప్టెన్ అయినా నీకు ఒక అవకాశం ఇస్తావు, నామినేషన్స్ లోకి వెళ్ళు అని ఒక ఆఫర్ అయితే ఇచ్చారనమాట. ఏంటి అంటే ఎప్పుడు నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఏమంటారు, కెప్టెన్ అయిన వారికి తప్ప మిగతా వాళ్ళని నామినేట్ చేయండి అంటారు కదా. ఈ వారం అలా ఏమీ లేదు, మొత్తం అందరూ నామినేషన్ లో ఉన్నారని చెప్పేసి ఇమాన్యుల్కి ఇచ్చిన అవకాశం ఏంటంటే కెప్టెన్ అయినా నీకు ఎవరైనా నామినేట్ చేయొచ్చిన అవకాశం ఇచ్చిన తర్వాత ఇమాన్యుల్ దగ్గర ఒక పవర్ అస్త్ర అయితే ఉంది కదా, అప్పుడు గెలిచాడు. దానిలో మూడో పవర్ ఏంటి అంటే నామినేషన్స్ నుండి సేవ్ అవ్వడం అనమాట. సో ఇమాన్యుల్కి ఆ పవర్ ఇచ్చి నువ్వు నామినేషన్ నుండి సేవ్ అవుతావా లేదని ఇమాన్యుల్కి అడిగితే ఇమాన్యుల్ నేను యాక్సెప్ట్ చేశాడు, నేను సేవ్ అవుతాను, నేను నామినేషన్ లోకి వెళ్ళను అని ఆ పవర్ అస్త్ర అయితే యూజ్ చేసేసాడు. ఇంకేముంది, బిగ్ బాస్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశారు, నాయన నువ్వు నామినేషన్ లోకి వెళ్ళు, నీకు ఓటింగ్ పడుతుంది, ఓట్ బ్యాంక్ పెరుగుద్ది అని. అంటే ఇమాన్యుల్ భయపడిపోయి మళ్ళీ నామినేషన్ లోకి వెళ్లకుండా పవర్ అయితే యూజ్ చేసేసి మళ్ళీ సేవ్ అయిపోయాడు. ఈ పనికి మరి ఏమంటాం, మీరు కామెంట్ చేయండి. ఇమాన్యుల్ చేసిన పని మంచిదా చెడ్డదా మీరు కామెంట్ చేయండి. తనే నాగార్జున సార్తో మాట్లాడాడు. నేను స్టేజ్ మీద మా నాగార్జున సార్ ఉన్నప్పుడు నా ఫ్యాన్స్ అందరూ పడుకుండిపోయి ఉంటారేమో, నేను వస్తాను నామినేషన్లోకి, వెయిట్ చేయండి అని చెప్పిన మనిషికి బిగ్ బాస్ ఒక అవకాశం ఇస్తే దాన్ని యూజ్ చేసుకోకుండా మళ్ళీ నామినేషన్ నుండి సేవ్ అయిపోవడం, దానికి బుర్ర తక్కువ పని అనాలా, నాకేమైతే అర్థం కాలేదు. అదేవిధంగా బిగ్ బాస్ అక్కడ టైమర్ ఎందుకు పెట్టాడు అంటే లాస్ట్ కొన్ని వారాల నుండి నామినేషన్స్ చాలా చప్పగా ఏం పస లేదనమాట నామినేషన్స్లో. ఆ నామినేషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పనికి మాలిన పాయింట్స్ పెట్టేసి సేఫ్గా అరగంట గంట 2 గంటలు నామినేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇద్దరి మధ్యన గంట 2 గంటలు జరిగితే మిగతా హౌస్ మేట్స్ మొత్తం గట్టిగా అరుచుకొని నైట్ 12, 1 గంట 2 అయిపోయే రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో ఎపిసోడ్స్ కూడా వీళ్ళు మండే ట్యూస్డే కవర్ చేయాల్సి వస్తుంది, పాయింట్స్ లేక, ఆర్గ్యుమెంట్స్, బిగ్ ఆర్గ్యుమెంట్స్ వలన. సో దానివల్ల బిగ్ బాస్ ఏం చేశాడంటే ఈ టైమర్ 5 మినిట్సే పెట్టి మీరేమైనా పాయింట్స్ పెట్టాలనుకుంటే మెయిన్ పాయింట్స్ అన్ని ఆ 5 మినిట్స్లోనే మీరు కంప్లీట్ చేయాలని చెప్తాడనమాట. అలా చెప్పగానే వీళ్ళందరూ మెయిన్ పాయింట్స్ పెట్టి ఆ 5 మినిట్స్లోనే నామినేషన్ కంప్లీట్ చేసేసి నామినేషన్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. ఇది బిగ్ బాస్ థీమ్, అందుకే ఆ 5 మినిట్స్ పెట్టాడనమాట. అలాగే ఈ వారం ఎలిమినేషన్ సినారియో అనేది మొత్తం టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే పాపులర్ కంటెస్టెంట్స్ ఎవరు, తనూజ, పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్, డెమోన్ పవన్, సుమన్ శెట్టి, వీళ్ళందరూ ఫ్యాన్స్ మీదే ఉంది. వాళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వారం ఓటింగ్ అనేది. ఎవరికి టాప్ ఓటింగ్ పడుతుంది, ఎవరి ఫ్యాన్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, గందరగోళంగా ఉంటుంది అనమాట. మాక్సిమం దివ్యాని ఎలిమినేట్ చేయడానికి చూస్తున్నారు, కానీ దివ్య అయితే ఎలిమినేట్ కాదు. అక్కడ ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే నిఖిల్కి అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బర్నీ గారు కూడా సేవ్ అయిపోతారు, దివ్య కూడా సేవ్ అయిపోద్ది. అవన్నీ క్లియర్ గా మాట్లాడాలంటే ముందు తనూజ ఫ్యాన్స్ ఎవరికి ఓటు వేస్తున్నారో కింద కామెంట్ చేయండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికి ఓటు వేస్తారో కామెంట్ చేయండి. వీళ్ళ ఫ్యాన్స్ మీద ఎక్కువ ఉంది, వీళ్ళకి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఎవరు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వారం ఓటింగ్ అనేది. చూద్దాం. ఓటింగ్ ఆర్డర్ అనాలిసిస్ అనేది నేను వీడియోలో పెడతాను. అలాగే ఇప్పటివరకు నామినేషన్ ప్రాసెస్ అవన్నీ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, లేదంటే వీడియో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి అయితే చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇలాంటి మరిన్ని మోర్ అప్డేట్స్ మన ఛానల్లో ముందుగా వస్తాయి కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ కొడితే నేను వీడియో పెట్టినంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాన్ని బట్టి మీకు అప్డేట్స్ అనేవి ముందుగా చేరుతాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని సపోర్ట్ చేయండి ఇలానే. థ్యాంక్ యూ, బాయ్.